హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా అద్భుతాలు చేశారు. చాలా ఆశ్చర్యకార్యములు జరిగించారు. ఆయన కుంటివారిని నడిపించారు. ఆయన మోగవానికి మాటలు వచ్చేలాగా చేశారు. పక్షవాయువు ఉన్న వారిని బాగు చేశారు. చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించారు. ఇలాగున దేవుడు వారికున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరచగా, చివరిలో వారితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నా కుమార్తె, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ప్రభు చెప్పినటువంటి మాట. విశ్వాస పరిమాణం అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్కరి విశ్వాస పరిమాణము ఒక్కొక్క విధంగా ఉంటారు. అందరూ దేవుని యందు విశ్వాసం కలిగిన వారా అనేది మనం ఆలోచన చేస్తే అందరూ దేవుని యందు విశ్వాసం కలిగిన వారు కాదు. కొద్దిమంది మాత్రమే దేవుని యందు విశ్వాసం కలిగిన వారు. కొద్దిమంది వారి జీవితంలో, వారి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినా, వారు దేవుని యందు విశ్వాసం కలిగి పరిస్థితులకు భయపడకుండా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ వారు ముందున్నటువంటి పందెపు రంగంలో ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. దేవునికి మహిమకరంగా కలిగి విశ్వాసం గురించి మనం ఆలోచన చేస్తే, విశ్వాసము అనేది రెండు విధాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి చూచి నమ్మటం, రెండోది చూడక నమ్మటం. వీటిలో ఏది శ్రేష్టం అనేది మనం ఆలోచన చేస్తే, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఏదో కార్యం జరిగితే అప్పుడు మేము ప్రభువుని నమ్ముకుంటాం, దేవుడు ఈ అద్భుతం చేస్తే, లేదా దేవుడు స్వస్థపరిస్తే, లేదంటే ఈ సమస్య నుంచి మాకు విడుదల ఇస్తే మేము ప్రభువుని నమ్ముకుంటామని చాలామంది చెప్తూ ఉంటారు. ఇదొక విశ్వాసం. మనం దాన్ని కాదన్నానికి సరిపోం. కానీ లేఖనానుసారంగా మనం చూస్తే, ఏదో దేవుడు అద్భుతం చేస్తే ప్రభువుని నమ్ముకోవడం కాదు, కానీ మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించి మన కొరకు తను సెలవుకు అప్పగించుకొని ఆ సెలవు మరణం ద్వారా ఎంత గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభువుని నమ్ముకోవడం అనేది అది శ్రేష్టమైనటువంటి విశ్వాసం. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. విశ్వాసము అనగా దేవుడు చెప్పిన దానికి విధేయతతో ప్రవర్తించటమే నిజమైన విశ్వాసం. విశ్వాసం గురించి ఒక 2 సందర్భాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను.
ఆ సందర్భంలోంచి దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని వృద్ధి చేయునుగాక. దేవునికి మహిమ కలుగుగాక. ఏది నిజమైన విశ్వాసం అనేది మనం ఆలోచన చేస్తే, నిజమైన విశ్వాసము ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వెంబడించేలాగిన మనకు సహాయం చేస్తుంది. చూద్దాం మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదువుకుంటే, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. దేవునికి మహిమ కలుగుగాక. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం రోగం కలిగినటువంటి ఒక స్త్రీ. ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ. ఆమె అనేక వైద్యుల చేత, చాలామంది వైద్యులు ఆమెకు వైద్యం చేస్తూ ఉన్నారు. ఆమె చాలామంది వైద్యుల చేత వైద్యం చేయించుకుంటూ ఉంది. బాగుపడాలి, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంతో ఉండాలి, ఈ భూమి మీద ఇంకా కొన్ని సంవత్సరాలను జీవించాలి అనే ఆలోచనతో ఆమె అనేక వైద్యుల చేత, చాలామంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడుతూ ఉంది, ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నో తిప్పలు పడి ప్రయత్నం చేసి చివరికి తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకొని, తను ఏమైతే తన జీవితంలో కలిగి ఉందో, ధనం కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, సంపద కావచ్చు, తనకు కలిగినదంతా కూడా మనిషి తన జీవితంలో ఇక నేను చనిపోతున్నాను అనేసరికి ఆ మనిషి లేదా కుటుంబం, ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం ఏం చేస్తుందంటే, మా ఆస్తి పోయినా పర్వాలేదు, మా ఓటు బ్రతకాలి, మా అమ్మాయి బ్రతకాలి అనేది ఖచ్చితంగా ఈ లోకంలో ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఈమె కూడా తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకొని ఖర్చు చేసి ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. వైద్యం చేయించుకుంటూ ఉంది. ఆ వైద్య నిమిత్తం తనకున్నదంతా కూడా వ్యయం చేసుకుని ఖర్చు చేస్తూ ఉంది. కానీ కొంచెం కూడా ఎక్కడ కూడా ప్రయోజనం లేదు. ఇక రోజు రోజుకి మరణానికి సమీపమైపోతూ ఉంది. ఆ వ్యాధి ఆమెని కృంగదీస్తూ ఉంది. ఇంక నేను బ్రతకనేమో, ఇంక బ్రతికే అవకాశం లేదేమో, దేవుడు అన్నవాడు ఉన్నాడా, దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు నాకు ఎలా జరుగుతుంది అన్నట్లుగా ఆమె శూన్యం వైపు చూస్తూ ప్రశ్నించుకుంటూ ఉంది తన జీవితాన్ని చూసి. తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడి బాధపడుతూ ఉంది, వేదన చెందుతూ ఉంది. ఆ సమయంలో కృప కలిగినటువంటి యేసయ్య ఆమెను దర్శించారు. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి 27వ వచనం. ఆమె యేసును గురించి విన్నదంట. వినుట వల్ల ఏమవుతుంది చెప్పండి? విశ్వాసం కలుగుతుంది. కాగా క్రీస్తుని గురించి వినటం వలన మనలో విశ్వాసము కలుగుతుంది. ఎంత ఎక్కువగా మనం దేవుని గురించి వింటామో, ఎంత ఎక్కువగా దేవుని గురించినటువంటి మాటలు మనం వింటామో, మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఆమె యేసుని గురించి విన్నది. ఆమె యేసుని గురించి విన్నదంటే
ఆమెకి ఎవరో యేసుని గురించి పరిచయం చేశారు. ఆ ప్రాంతంలోనే ఒక సహోదరు ఉంది. ఈమె స్థితిని అంతా చూస్తూ ఉంది. ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతూ ఉందో. ఆమె స్థితిని ఎరిగినటువంటి ఒక సహోదరి, ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక సహోదరి ఆ ప్రాంతంలో ఉండగా, ఆమె యేసుని గురించి ఆమెకి పరిచయం చేసింది. అమ్మా, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మీరు ఎన్నో ప్రయత్నం చేశారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. కానీ ప్రయోజనం ఏమి కూడా లేదు. నా మాట వినండి. ఒక్కసారి మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆయన బాగు చేసే దేవుడు ఆయన. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఐగుప్తులకు వచ్చిన ఏ వ్యాధి కూడా నీకు రాయనీయను అని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు ఆయన. ఒక్కసారి మీరు ఆయన విశ్వాసం ఉంచండి. ఏమైనా శారీరకంగా ఆయన బాగు చేస్తాడు, అలాగే మీకు గొప్ప రక్షణ మీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తునందే మీకు నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తునందే నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తునందే పాప క్షమాపణ ఉందని ఆ మాటలు ఆమెకు చెప్పగా, ఆ మాటలు ఆమె విన్నదంట. అవును, నా జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నన్ను ఎవరు బాగు చేయలేకపోయారు. ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు, ఏ దేవుడు బాగు చేయలేకపోయాడు. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతానని చెప్పి ఆమె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగా, ఇక్కడ అదే మాట ఉంది కదా, ఆమె యేసుని గురించి విన్నది. ఆమె యేసుని గురించి విన్నది. ఎప్పుడైతే విన్నదో ఆమెలో ఒక ధైర్యం ఆమెకి కలిగింది. అవును, నేను బ్రతుకుతాను, మరలా నేను బ్రతుకుతానని ఆమెలో ఒక ధైర్యం రాగానే ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టుకొనినా బాగుపడుతుంది అనుకొని దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, ఆమె యేసుని గురించి విన్నది. అంతటితోనే ఆమె ఆగిపోలేదు, కానీ ఆమెకున్న విశ్వాసం ఎలాంటిదంటే, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టుకొనినా బాగుపడతాను. దేవునికి మహిమ కలుగుగాక. యేసయ్య రక్తంలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రములు కూడా స్వస్థత ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన యందు మన విశ్వాసం ఉంచగలిగితే, నీలో ఎలాంటి బలహీనత అయినా సరే, నీ శరీరంలో ఎలాంటి బలహీనత అయితే ఉందో నాకైతే తెలియదు, కానీ ప్రతి విధమైన బలహీనత నుంచి, ప్రతి విధమైన రోగము నుండి విడుదలవ్వగలిగేటువంటి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగుగాక. నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టుకొనినా బాగుపడుతుంది అనుకొని జన సమూహములు, అప్పటికి చాలా మంది జన సమూహము యేసుని వెంబడిస్తూ ఉన్నారు. జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములో ముట్టెను. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన వెనుకక, ఎందుకంటే పాత నిబంధన ప్రకారం కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి అయినా, రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తి అయినా సమాజంలోకి రావడానికి వీలు లేదు. సమాజం ఊరు బయట ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఆమె యేసుని గురించి విని ఆయన వెనకాల, ఆ జనసమూహం వెనకాల, ఆయన వెనకాల వెళ్ళి ఆయన వస్త్రములు ముట్టిందంట. దేవునికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత వచ్చిన చదువుకుంటే వెంటనే ఆమె రక్తధారలో వెంటనే వితిన్ సెకండ్లో విశ్వాసంతో ఆయన వెనకాల వెళ్ళింది. ఆయన వస్త్రములు తాకింది. వెంటనే ఉంది అక్కడ. నిమిషాలు ఏమీ పడలేదు, గంటలు ఏమి పడలేదు, రోజులు ఏమి పడలేదు. యేసయ్య నిన్ను స్వస్థపరచడం ప్రారంభిస్తే వితిన్ సెకండ్లోనే అప్పటికప్పుడు నేను స్వస్థపరచగల గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనక తన శరీరంలో ఆ బాధ
నివారణ అయిందని గ్రహించుకొనిను. వెంటనే ఆమెకు తెలిసిపోయింది. 12 సంవత్సరాల నుంచి, అప్పటి వరకు 12 సంవత్సరాల నుంచి ఏ రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉందో, వెంటనే యేసుని గురించి విని ఆయన వస్త్రం నేను ముట్టుకుంటే బాగుపడతాను అనుకొని ఆయన వస్త్రంలో ముట్టుకున్న వెంటనే ఆ బాధ నివారైందని తను గ్రహించుకుందంట. దేవునికి మహిమకరంగా తను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీకున్న ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడే. నువ్వు ఎంత వేదన పడుతున్నావో, ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత విరిగి నలిగిపోతున్నావో, నీ కుటుంబ సభ్యులు నేను అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ ఇరుగు పొరుగు వారి, నీ బంధువులు, నీ రక్త సంబంధాలు, ఒకవేళ నువ్వు వస్తున్న సంఘమే నేను అర్థం చేసుకోలేకపోవచ్చేమో, కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నేను అర్థం చేసుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు ఆయన. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. చూడండి 30 వచ్చిన చదువుకుంటే, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళునని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టింది ఎవరని అడగగా, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండగా చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమె కనుగొన్నవనని అని చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో, అంతకుముందు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఆ తర్వాత ఆమె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగా, తనలో ఉన్నటువంటి క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసం చొప్పున ఆయన వస్త్రము ముట్టగా ఆమె ఆ స్వస్థత ఎలాగైతే పొందుకుందో, తనకు జరిగినదంతా కూడా ఏం చేసిందంట, ఆయన ఎదుట, ఆ తర్వాత శిష్యుల ఎదుట, జన సమూహం ఎదుట జరిగినదంతా కూడా చెప్పిందంట. ఇప్పుడు కూడా దేవుడు చేసిన చిన్న మేలైనా పెద్ద మేలైనా మనం దేవునికి సాక్ష్యం చెప్పి దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవునికి ఘనత. అలాగే సాక్ష్యం చెప్పడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. రెండోది, ఒకవేళ ఎవరైనా కొత్తవారు అప్పుడే ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినట్లయితే కనుక వారు కూడా దేవుని యందు మరింతగా విశ్వాసంతో ముందుకు కొనసాగటానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. ఏం చేస్తుందంటే ఆమె జరిగినదంతా కూడా చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో ఆ చివరి వచ్చిన మనం చదువుకుంటే, అందుకైన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ. అంటున్నారు ప్రభు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి. మనలో ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే దేవుడు అద్భుతం చేయగలడు. కన్నురెప్పబాటులో అద్భుతము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే, ఏది నిజమైన విశ్వాసం? నిజమైన విశ్వాసము ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించేలాగిన, దేవుణ్ణి గణపరిచేలాగిన మనకు సహాయం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్నటువంటి బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు ఏమిటంటే యోబు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడుతనానికి దూరంగా ఉన్నాడు అని
దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి యోబు. అలాంటి యోబు జీవితంలో ఒక ప్రతికూలమైన పరిస్థితి ఎదురయ్యింది. తుఫాన్ లాంటి పరిస్థితి ఎదురయ్యింది. ఆ పరిస్థితి ఏంటంటే, ఒకే రోజుని తన 10 మంది పిల్లలు చనిపోయారు. ఒకే రోజున, అదే రోజుని తనకున్నటువంటి, తను సంపాదించుకున్నటువంటి, లేదా దేవుడు తనకు సాక్ష్యంగా ఇచ్చినటువంటి సంపద అంతా కూడా పోయింది. అలాంటి పరిస్థితుల్లో యోబు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా. కానీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు. సరే, చేతులైతే తెలుస్తూ ఆ మాటలు చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటే 20వ వచనం నుంచి 22వ వరకు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రులు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి, అది నిజంగా ఆ పరిస్థితి చాలా ప్రతికూలమైంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేను ఉంటే గనక, ఆ స్థానంలో, యోబు స్థానంలో నేను ఉంటే గనక, ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక సామాన్యమైన విశ్వాసిగా, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నట్లుగా ఒకవేళ నేను మాట్లాడతానేమో కానీ యోబు అలా మాట్లాడలేదు. చూద్దాం, చూడండి లేఖనాలు. అంతటా యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రులు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి ఇక సాగిలపడిపోయాడు దేవునికి. అవును కదా, అన్ని కాలముల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు స్తుతింపదగినవాడు. కేవలం మనకు మేలు చేస్తేనే దేవుని స్తుతించడం కాదు, లేదా దేవుడు మనం అనుకున్నది మన జీవితంలో దేవుడు చేస్తేనే మనం దేవుని స్తుతించడం కాదు. దేవుడు ఏదో అద్భుతం చేస్తేనే దేవుడిని మనం మహిమపరచడం కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగినా జరగకపోయినా, ఒకవేళ నువ్వు అనుకుని నీ జీవితంలో దేవుడు చేయడానికి ఆలస్యం అవుతూ ఉన్నా సరే, అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని స్తుతించాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పూజింపదగిన వాడు ఆయనే. మన ఆరాధనకు యోగ్యుడు ఆయనే. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే, దేవుడు ఏమైనా అద్భుతం చేస్తే, మనం అనుకున్నది జరిగిస్తే ఒక కూటం పెట్టుకుంటాం, దైవజనం పిలిపించుకుంటాం, వాక్యం చెప్పించుకుంటాం, భోజనాలు పెట్టుకుంటాం. కానీ ఒకవేళ మనం అనుకున్నది జరగకపోయినా, మనం అనుకున్నది మన జీవితంలో దేవుడు చేయలేకపోయినా, చేయటం ఆలస్యమైనా సరే, ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించాలంటే జీవితం మనలో ఉండకూడదు. ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగాలి. సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను చూడండి ఏమంటున్నారు అక్కడ, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అని చెప్పాను. దేవునికి మహిమ. ఒక చక్కని మాట అంటున్నాను. నేను నా తల్లి గర్భంలో దిగంబరిగానే వచ్చాను. ఈరోజు
ఈరోజు సంపాదించుకున్నవేమీ కూడా నేను నా తల్లి గర్భం నుంచి నేను సంపాదించుకునేది కాదు, దేవుడే నాకు ఇచ్చాడు అంటూ చెప్తున్నమాట. తల్లి గర్భంలోని దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే నేను అక్కడికి వెళ్ళిపోవాలి. నేను సంపాదించుకున్న ఏమి కూడా నా వెంట రావు అన్నట్లుగా యోబు ఒక చక్కని స్టేట్మెంట్ మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఈరోజు మన జీవితంలో, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా నీది కాదు. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. అన్నీ ఆయన ఇచ్చినవే. సమస్తము, నీకున్న ఆరోగ్యం, నీకున్న ఆర్థిక వనరులు, నువ్వున్న గృహం, నువ్వు కలిగినటువంటి పిల్లలు, అవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామమునకు మహిమ కలుగును గాక అని ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోబు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు అదే మాట ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, యోబు ఉన్న పరిస్థితులను దేవుని స్తుతించగలవా? అవును, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మనం స్తుతిస్తాం. మనం అనుకున్నది దేవుడు మన జీవితంలో చేసినప్పుడు దేవుని మనం స్తుతిస్తాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అంటాం. కానీ మనం అనుకునేది మన జీవితంలో జరగలేనప్పుడు, దేవుడు కార్యం చేయటం ఆలస్యమవుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక దేవుని గురించిన ఆలోచన మనలో ఉంటాం. దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుణ్ణి మహిమపరచాలని, ఆయన పాదముల దగ్గర వెలిగి నలిగిన మనసుతో, యథార్థోదయంతో, పట్టుదల కలిగి ప్రార్థించాలనేటువంటి మనసు మనలో ఉండదు. కానీ యోబు అలా కాదు. ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని స్తుతించాడంట. ఆ చివరి మాట మనం చదువుకుంటే, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏం చేయలేదంటే ఏ పాపము, జరిగినటువంటి పరిస్థితుల్లో యోబు ఏ పాపము చేయలేదు. కారణం ఏమిటంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎందుకంటే యోబు జీవితంలో దేవుడు నమ్మదగినవాడు, యోబు జీవితంలో దేవుడు మాట తప్పనివాడు, యోబు జీవితంలో దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు కాదు కనుకనే ఏ విషయంలోనూ కూడా ఏ విషయంలో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు, ఏ పాపము కూడా చేయలేదు. అవును, ఏదో ఒక రోజున దేవుడు మరలా నాకు అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసంతో ఎదురు చూసినటువంటి వ్యక్తి. ఇక్కడ అదే ఉంది కదా, ఈ సంగతుల్లో ఏ విషయమందున యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎవరితో కూడా, ఎంతోమంది పలకరించడానికి వచ్చారు యోబుని, ఎవరితో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయస్తుడని ఎవరితో కూడా చెప్పలేదు. దేవుడు స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. అవును, నిజమైన విశ్వాసం, దేవుని విశ్వాసం కలిగిన వారు ప్రతికూల పరిస్థితులు కృంగిపోరు, నిరాశ చెందరు. దేవుడు నాకు ఇంతకు ఎలా చేస్తాడని ఎవరితో చెప్పరు. వారు దేవుని స్తుతిస్తూనే ఉంటారు, దేవుని మహిమపరుస్తూనే ఉంటారు. ఒక్క దినమున దేవుడు అద్భుతంగా వారికి గొప్ప కార్యము చేస్తారు. మంచిది, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలోకి